శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, ప్రథమ కందార్థము, క్రమ సంఖ్య 84. పిల్లలు తాట్యాకులతో పిల్లలగా వించి పెండ్లి పేరంటంబుల్ కొల్లలుగా జేయవారల తల్లులుగని సత్యమనుచు తలచేరామదిని నేను నీ వీట్లు తలచారామదిని కల్లా సంసారంబు గని మానవులు సంత సిల్లాగా గురు మంత్ర సిద్ధులు నిజమాని తలచేరామదిని నేను నీ వీట్లు తలచారామదిని. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరుగులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో 1వ కందార్థము. అయితే క్రిందటి అధ్యాయము అనగా 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో శ్రీ కృష్ణదేశికేంద్రుల ప్రభువులు ఎరుకోత్పత్తిని గురించి వివరించారు. ఎరుక ఎందుకు, ఏ విధంగా ఉత్పత్తి అయినది అనే విషయము, బ్రహ్మాదులకైనను తెలియదు అనియు, కానీ సద్గురుమూర్తిని పరబ్రహ్మముగా భావించి ఆ గురుమూర్తికి పాదసేవ చేసిన అతి మహాత్మునికి ఎరుక యొక్క నిజ స్వరూపము పూర్తిగా తెలియబడునని సెలవిచ్చారు. ఇక ఎరుక భ్రాంతి రూపము వంధ్యాసుని వలె అనియు, తాను పురుషుని వలె అనియు, రజ్జుసర్పము వలె అనియు, అక్షత విశానము వలె, ఎండమావుల వలె భ్రాంతి రూపముగా ఏర్పడినది. లేనిదే ఉన్నట్లు తోచబడుతున్నది, కానీ వాస్తవం నిజం కాదు. తొలకరి మబ్బులలోని మెరుపు వలె అంతలో కనపడి అంతలోనే లేకపోయే లక్షణము గలది. కనుక ఎలా వచ్చునో తెలియదు, ఎలా పోవునో తెలియదు. ఎలా అంటే నారికేలములోని నీరు వలె, ఏనుగు తిన్న వెలగపండులోని గుజ్జు వలె ఎలా లేకపోవునో తెలియదు. అట్లునే ఈ లేనెరుక అశాశ్వతమైన పరిపూర్ణ పరబ్రహ్మములో లేనిదే తనకు తానే ఏర్పడి కొంతసేపు ఉండి కనపడి తుదకు తనకు తానే లేకపోతున్నది. అది ఎలా ఏర్పడి ఎలా లేకపోవునో అంటే మనకు ఉదాహరణకు ఆ సంతోషములు మనకక్కడ కందార్థము, సంతోషము దుఃఖము అంతలోనే వచ్చి అంతలో ఎట్లు లేకపోవును. ఆ ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీల వలె ఆ ఎరుక మిథ్యారూపమనియు, అన్నిటిలో ఏర్పడిన బుగ్గవలే అనియు, ఆ తొలకరి మబ్బు మెరుపు వలె అంటూ, ఆ కట్టెలలో అగ్ని వలె అంటూ ఈ విధముగా ఎరుక స్థితి ఉన్నదని అక్కడ నిరూపిస్తూ,
పరిపూర్ణములో లేని మాయ తనంత తానుగానే ఏర్పడినది. ఈ మాయ అద్దములో ప్రతిబింబము వలె లక్షణము గలది. అందుచేతనే దీనికి మాయ ఏర్పడిన వెంటనే అందు పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క ప్రతిబింబము ఈ చైతన్యము పడి ఆ మాయ ఉన్నది అయినది అంటూ దీనినే ఎరుక అన్నారు. మాయ అంటేనే లేనిది, ప్రతిబింబము లేనిదే. లేనిదే అయినప్పటికీ కూడా ఒకదానికొకటి మూలము, ఒకదానిపై ఒకటి ఆధారపడి, అమూలము ఆధారము అంటే కారణము కార్యము రెండు కలిసి గదా ఆ ఎరుక జగద్ అధిష్టానమైనది అంటూ విచారిస్తే ఎరుక ఉన్నదన రాదు, లేనిదే. శాశ్వతమైనది పరిపూర్ణము మాత్రమే. ఆ పరిపూర్ణము స్వతహా సిద్ధమై మార్పు లేక ఉన్నది. ఎరుక ఎంత మాత్రము అట్టి పరిపూర్ణములో ఉన్నది కాదు. అది అజ్ఞానులకు అంటే విచారించినటువంటి వారికి మాత్రమే ఉన్నట్లు తోచును గాని స్పష్టముగా అంటే గురుముఖత విచారించినటువంటి వారికి ఎరుక ఎక్కడనూ లేదు. ఇటు లేని ఎరుకని ఆ పరిపూర్ణ పరబ్రహ్మమును గురుముఖత విచారించినచో తానే లేనని తెలుసుకొని ఎచ్చట లేకుండా పోవును. ఇక ఎరుక లేకపోయిన తర్వాత పరిపూర్ణము ఉన్నదని గాని లేదని గాని చెప్పేవారెవరు? ఎరుకే పూర్తిగా లేకపోవును అంటూ మనము క్రిందటి అధ్యాయములో విచారించుకున్నాం. ఇక తదుపరి అధ్యాయము 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో 1వ కన్నార్థము క్రమ సంఖ్య 84. ఎరుక మిథ్యాస్వరూపము గనక ఆ గురుముఖత శాస్త్ర విజ్ఞానముతో ఎరుక లేనిది అనియు, అజ్ఞానులు మాత్రమే ఉన్నదనియో భావించదరని ఆ ఎరుక క్రియలు జ్ఞానులు అజ్ఞానులు కూడా చేయించినటువంటి భావం మాత్రము వేరుగా ఉండునని ఆ దృష్టాంతపూర్వకంగా నిరూపించుచున్నారు. పిల్లలు తాట్యాకులతో పిల్లల గావించి పెళ్లి పేరంటంబుల్ కొల్లలు గజేయ వారల తల్లులు గని సత్యమనుచూ తలచేర మదిని నిన్ను నీ విట్లు తలచార మదిని కల్లా సంసారముగని మానవులు సంతసిల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమాని తలచేరా మదిని నిన్ను నీ విట్లు తలచారా మదిని. శిష్య, గురుదేవా, ఆ పిల్లలు ఆ తాటి ఆకులతో, ఆ తాటి చెట్లు బాగుంటాయి. మనము చిన్నప్పుడు ఆ తాటి ఆకులతో అనేక బొమ్మలు అవి ఇవి చేసుకుంటూ ఉండేవాళ్ళం మనం చదువుకునేటప్పుడు. ఆ చేసినవి కూడా అమ్మడానికి వచ్చేవాళ్ళు. అప్పట్లో అది 10 పైసలు 15 పైసలు అట్లా 20 పైసలు అట్లా ఉండేవి. ఆ పిల్లలు ఆ తాటి ఆకులతో అంటే చిన్న పిల్లలు ఆ సంతోషము కొరకు ఆ తాటాకులతో పిల్లలను గావించి, ఇక్కడ పిల్లలను గావించి అంటే ఏంటి అంటే స్త్రీ పురుష రూపములుగా బొమ్మలు చేసి
స్త్రీ అని, పురుషుడు అని ఆ తాటాకు మట్టల చేత ఆ స్త్రీ పురుషుల రూపములుగా బొమ్మలు చేసి, ఇక ఆ బొమ్మలు చేసిన తర్వాత ఇంకా వారే స్నేహితులు, అంటే మీరు పెళ్లి కూతురు తరపున వాళ్ళు, మేము పెళ్లి కూతురు తరపున వాళ్ళము అని చెప్పని వారిద్దరు ఏర్పరచుకొని ఇక వివాహములు మొదలు పెట్టుకొని, అందులో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఏర్పరచుకొని పెళ్లి పేరంటంబుల్ అంటే వాటికి పెళ్లిళ్ళు చేసి ఆ బొమ్మలకి ఆ పేరంటములు విందులు ఆ కొల్లలుగా చేయి అంటే విశేషముగా చేయొచ్చు, సంతోషముతో ఆడుకొనుచుంటూ ఉంటారు. అది చూచి వారల తల్లులు గని, అంటే ఆ పిల్లలు యొక్క తల్లులు చూచి ఆ పిల్లలతో వారి తల్లిదండ్రులు కూడా వారిని ఆడించుటకై ఆ పేరెంట కార్యక్రమాల్లో పాల్గొన్నను. ఆ పాల్గొన్నప్పటికీ కూడా ఆ సత్యమనుచు తలచేరామదిని ఆ పిల్లలతో వారు కూడుకొని ఆడించడం కోసమే ఆ పేరెంటంలో కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఆ పెళ్లి పేరెంటములు నిజమని మనసులో తలుస్తారా వారి తల్లిదండ్రులు? లేదు. ఆ పెళ్లి పేరెంటములు నిజమని తలచరు కదా. పిల్లలు అజ్ఞానముచే నిజమని తలంచే సంతోషించుతుందురు. అట్లే నీవు నేను చేయబడు సమస్త జగత్కార్యములు నిజమైనవే అని భ్రాంతి చెందుతున్నాము. ఆ పిల్లలు చేసేటివేమో నమ్మలేదు, నిజము కాదని. మనం చేసే పని ఏంటి? మరి పెద్దవాళ్ళము మనం చేసే పని ఏంటి? నీవు నేను చేసే పని ఏంటి? ఈ సమస్త జగత్ కార్యములు నిజమైనవే అని భ్రాంతి పొందుతున్నాం కదా. అంటే నువ్వు చేసేటివి నిజము, పిల్లలు చేసేటివి అబద్ధము. నువ్వు చేసేది వాళ్ళు చేసింది రెండు ఒకటే, కానీ అది అబద్ధం అంటున్నావు. పిల్లలు చేసిన దాన్ని అదే జగత్ కార్యము నువ్వు చేస్తే నిజమైనది అని భ్రాంతి చెందుతున్నావు. కానీ నేను నీ బిట్టు తలుచురామదిని. అన్ని ఉత్పత్తి విధానం కూడా ఈ విధంగానే గుర్తించు. అంటే మూలము లేని గుర్తెరిగే శరీరంచే ఈ పిండ బ్రహ్మాండములుగా ఏర్పడి పరిణామం చెంది, మూలము లేని గుర్తెరిగే శరీరముచే ఈ పిండ బ్రహ్మాండములుగా ఏర్పడి పరిణామము చెంది అకల్లా సంసారము గని మానవులు, అంటే నిజము కాని ఎరుకచే ఆ పరిణామమునకు లోనై ఈ జీవులు జనన మరణ రూపమైన సంసార భ్రమణములో మునిగి ఆ సుఖ దుఃఖములు పొందుతూ తిరిగి అంతలోనే సంతశిల్లగా అంతలో ఆనందపడుతూ ఏ విధమైనటువంటి భ్రాంతి పొందుతుందరో. కానీ గురుమంత్ర సిద్ధులు నిజమని తలచేరామదిని. గురుమంత్ర సిద్ధులు అనగానే వారు పరిపూర్ణ భావజ్ఞులు. అసత్యమని వాళ్ళ మనసులో ఈ భ్రాంతికి చోటిస్తారా అంటే ఇవ్వరు.
అంటే గురుముఖత స్వతసిద్ధమైన పరిపూర్ణ ఉన్నదని, అస్వతసిద్ధమైన పరిపూర్ణము ఉన్నదని దానిని గుర్తించే గుర్తుకు అనగా ఎరుకకు మూలము గాని స్థానము గాని లేదని ఆ వస్తునిచ్చే పూర్వకముగా ఆరుడపరుచుకున్నటువంటి పరిపూర్ణ భావజ్ఞులకు ఈ జననము మరణము ఈ సంసారమందలి సుఖ దుఃఖములు ఇవన్నీ కూడా నిజము కావని, ఇదంతా కేవలము భ్రాంతి జన్యమే అని ఎటువంటి వికారములకు లోను కాకుండా స్థిరంగా మనస్సు గట్టిపరుచుకొని దృఢపరుచుకొని భ్రాంతిరహిత స్థితి యందు ఉంటారు. ఈ స్థితిని నీవు బాగా దృఢపరుచుకొని నీ గురించి ఇట్టి ఆరుడత కలిగి ఉండుము. అంటూ మనకు ఈ కన్నార్థ భావనని అందిస్తున్నారు. మీరు కూడా ఈ కన్నార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.